ఒకసారి దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి తమ పనులకు ఆటంకం కలుగకుండా ఒక నాయకుడిని నియమించమని కోరారు. శివుడు కుమారస్వామిని, వినాయకుడిని పిలిచి వారిలో ఎవరు ముల్లోకాల్లోని నదులలో ముందుగా స్నానం చేసి వస్తారో వారికే ఆ పదవి దక్కుతుందని చెప్పాడు. కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరాడు. వినాయకుడు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తన వాహనమైన ఎలుక మీద వెళ్ళలేనని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు శివుడు వినాయకుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్లు వినాయకుడు దర్శనమిచ్చాడు. అలా అన్ని నదులలో స్నానం చేసిన ఫలితాన్ని వినాయకుడు పొందాడు. కుమారస్వామి తిరిగి వచ్చేసరికి వినాయకుడు అప్పటికే కైలాసంలో ఉన్నాడు. దాంతో శివుడు వినాయకుడికి విఘ్నాలకు అధిపతిగా ప్రకటించాడు. కుమారస్వామి అందుకు అంగీకరించి నమస్కరించాడు.